హలో ఫ్రెండ్స్, ఇది టాటా హ్యారియర్ వెహికల్ అండి. ఈ వెహికల్ కి ఏసీ గ్యాస్ అనేది లీక్ అయ్యిందండి. సో మనం ప్రెజర్ టెస్ట్ అయితే వేసాము. ప్రెజర్ టెస్ట్ లో మనకి లీకేజ్ అయితే దొరికిందండి. లీక్ వచ్చేసి ప్రెజర్ స్విచ్ నుండి లీకేజ్ అవుతుందండి. ఈ ప్రెజర్ స్విచ్ లీకేజ్ అవడం వల్ల మనకి ఏసీ గ్యాస్ అంతా పోవడం జరిగిందండి. సో మనం కొత్త ప్రెజర్ స్విచ్ అయితే రీప్లేస్మెంట్ చేసాము. రీప్లేస్ చేసే ముందు మనం ఒకసారి దీన్ని డమ్మీ చేసుకొని మిల్ని కూడా చెక్ చేసుకోవాలండి. ఎప్పుడైనా కానీ ప్రెజర్ స్విచ్చే కదా అని డైరెక్ట్ అనుకోకూడదు. ఒక్కొక్కసారి వేరే పైప్స్ కూడా లీక్ అవుతాయి. సో సేమ్ థ్రెడ్డింగ్ ఉన్న బోల్ట్ ఒకటి తీసుకొని ఆ థ్రెడ్డింగ్ ఎక్కించుకున్నామంటే మనకి లీకేజ్ ఏమైనా ఉంటే లీక్ టెస్ట్ పెట్టుకొని చూసుకోవచ్చు. సో ఇది ఒక మిత్ మాత్రమే. మనం చెక్ చేసుకోవడానికి కోసమే ఇలా చేస్తాము, బట్ అన్ని వేళ చేయాలని కాదు. తర్వాత మనం కొత్త ప్రెజర్ స్విచ్ అయితే రీప్లేస్మెంట్ చేసామండి. సో రీప్లేస్ చేయడానికి మనం వాడే బిట్ కూడా డిఫరెంట్ గా ఉంటది. మనం ఆ స్విచ్ ని ఓడదీసే బిట్ కూడా మనకి లాంగ్ బిట్ అయితే కావాలండి. షార్ట్ బిట్ అయితే అక్కడ పనికిరాదు. చెయ్యి కూడా దూరదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. సో ఈ టూల్ ఉండటం వల్ల మనకి సింపుల్ గా అయిపోతుంది వర్క్ అనేది. కొత్త ప్రెజర్ స్విచ్ అయితే మనం తెప్పించాము. ఇదైతే పాత ప్రెజర్ స్విచ్ అండి. మనం కొత్త ప్రెజర్ స్విచ్ తీసుకొచ్చి వెహికల్ కి ఫిట్మెంట్ చేసి ఎటువంటి లీకేజ్ లేదని కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం ఏసీ గ్యాస్ అయితే ఎక్కించామండి. ఇదేనండి ఆ బిట్టు.